కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల ఉండూరు వంతెన వరకు 1.60 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడారు. జిల్లాలో ఏ మండలంలో లేని విధంగా తాళ్లరేవు మండలంలో 18 కోట్ల ఎన్ఆర్జీఎస్ నిధులతో రహదారులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పటవలలో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. జాతీయ రహదారి నుండి పటవల గ్రామానికి వచ్చే దారిలో ఆర్చ్ నిర్మాణం చేపడతామన్నారు. గ్రామంలో సుమారు 3 కిలోమీటర్ల మేర తార్ రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించడం జరిగింది. అనంతరం పిల్లి దుర్గకు 46,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, గ్రామ సర్పంచ్ పిన్నపోత్ చినకామేశ్వరరావు, ఆర్ఎన్బి డిఈ శ్రీనివాస్, ఏఈ లక్ష్మీ ప్రసన్న, కూటమి నాయకులు టి లక్ష్మణరావు, పి రామలక్ష్మి, ఎంజీ సూర్యనారాయణ, అత్తిలి బాబురావు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భజన సత్యబాబు, జనసేన నాయకుడు బోనం శ్రీనివాస్, టీసీ చైర్మన్ కొత్తూరి కాశీ, దంగేటి అన్వేష్, కొప్పిశెట్టి బాబీ, కోసూరి రామారావు, కొట్టికలపూడి ప్రసాద్, పులపకూర కృష్ణ, గోపి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ బుచ్చిబాబు గారికి, ఎంపీపీ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి కూటమి సభ్యులకు, పటవల గ్రామస్తులందరికీ కూడా జనసేన తరఫున మా ఉద్యోగానికి ధన్యవాదాలు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పటవల గ్రామంలో ఏదైతే కింద మన కాటన్ బొమ్మ దగ్గర నుంచి మరి శాంతిమల వరకు బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్ శాంక్షన్ చేసుకుని దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. మరి అదే టైంలో ఏదైతే కాటన్ బొమ్మ నుంచి మెయిన్ రోడ్ వరకు కూడా 5.5 మీటర్లు సిమెంట్ రోడ్ వేయాలనేది, నాకు చిన్న రోడ్లు అంటే ఇష్టం, పెద్ద రోడ్ చేయాలని నాకు మా ఊర్లో ఏ విధంగా చేసాం అదే విధంగా చేయాలని చెప్పి ఆ రోజు జేఈ గారికి చెప్పాను. ఆవిడ ప్రపోజల్ పంపడం, ఇలా అంటే ఇంత క్రైసిస్ లో కూడా అదృష్టం మీకు ఎంత రోడ్డు వచ్చిందంటే, మనం వేసినప్పుడు కూడా చెప్పిన ఎట్టి బస్సులు 5.5 మీటర్లు చేయాలి. ఈ తాళ్లరేవు మండలంలో 4 రోడ్లు ఉన్నాయి. ఏదైతే జీవేవరం రోడ్డు ఒకటి, ఈ పటవల రోడ్డు ఒకటి, మన మల్లవరం వెళ్ళే రోడ్డు ఒకటి, మరి అదేవిధంగా ద్రాక్షారం వెళ్ళే శంకరపాలెం వెళ్ళే రోడ్డు ఒకటి, ఇవన్నీ చేయాలనుకున్నాం. ఇప్పటికే మన ద్రాక్షారం వెళ్ళే రోడ్డు 7 మీటర్ల బ్రహ్మాండమైన రోడ్డు మరి శంకరపాలెం గ్రామంలో వేసుకోవడం జరిగింది. మరి తొందరలో పటవల రోడ్డు కూడా పూర్తి చేసుకుంటాం. మన జీవనవరం దురదృష్టం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ లో ఉండిపోవడం వల్ల అది కొత్త శాంక్షన్ రాలేదు. సేమ్ అదే రోడ్డు శాంక్షన్ ఇచ్చారు. దాన్ని కూడా ఎట్టి బస్సులో మన ఈ 3 సంవత్సరాల కాలంలో దాన్ని కూడా 5.5 మీటర్లు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తాళ్లరేవులో మన మనం మల్లవరంలో ఆ విలేజ్ పోర్షన్ అంతా కూడా అది 5.5 కానీ 7 మీటర్స్ కానీ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అది కూడా ఎక్కువ ట్రాఫిక్ మరి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ఆర్ఎండ్బి రోడ్లు మేజర్ గా ఉన్న రోడ్లు ఈ మండలంలో 4 అయ్యి, ఈ 4 గంటలు 2 పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 పెండింగ్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా నా టైంలో అవి కూడా వెడల్పు చేసి ప్రతి ఈ గ్రామానికి ముఖద్వారం కూడా కట్టించాలని చెప్పి నాకు ఒక ఆకాంక్ష. నమస్కారం. ఈ రోజు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు దాట్ల సుబ్బరాజు గారు పటవలు వచ్చి ఆర్ఎండ్బి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు పటవల తలుపులమ్మ గుడి దగ్గర నుంచి ఉండూరు బ్రిడ్జి వరకు రమారమి 12 కిలోమీటర్లు 4,50,00,000 బీటీ రోడ్డు. మన పరిధి అంటే శాసనసభ్యులు బుచ్చిబాబు గారి పరిధి 1,50,00,000 అక్కడ వరకు కంటిన్యూ అవుతుంది. రమారమి డిస్టెన్స్ ఉండూరు బ్రిడ్జి నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్లు ఉండగా 12 కిలోమీటర్లు శాంక్షన్ అయింది. కన 8 కిలోమీటర్లు ఆల్రెడీ వేసి ఉన్నారు. అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో రోడ్డుని ఎక్కడ చిన్న గొతుకు కానీ గొప్ప కానీ లేకుండా న్యూ టెక్నాలజీని ఉపయోగించింది మేడం గారు చెప్పారు. రోడ్డు ఎక్కడ సమానమైన పాడులో ఉంది, అడ్జస్ట్మెంట్ చేసుకుని అంతా కూడా సమానంగా వస్తుంది ఈ రోడ్డు. ఇది మా పటవలు రావడం, మొన్నే శాసనసభ్యులు ఆల్రెడీ 2,12,00,000 సీసీ రోడ్డుని ఇచ్చారు. మేము అసలు ఊహించలేదు. ఆయన ముందు చూపుతో ప్రపోజల్ మేడం గారితో పెట్టుంచారు. ఆ క్రమంలో మనకి వెంటనే రోడ్డు శాంక్షన్ అయింది. పటవల తదితర కాజులూరు ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శుభమైన రోజు. ఎందుకంటే మా దాటల బుచ్చిరాజు గారు ఇన్ని మంచి రోడ్లు చేసి ఆయన మా ఊరొత్తం చాలా శుభకరం. మా పటవల పెద్దలందరూ కూడా ఎందుకంటే
ఈ రోడ్డు బీసీపేటలో రోడ్డు ఒకటి, ఈ మన ఈ రోడ్డు 16,60,00,000 చిల్లర, 2,60,00,000 చిల్లర ఈ రోడ్డు మన తొనుగులమ్మ గుడి దగ్గర నుంచి మంజేరు దాకా మా పరిధిలోని. అక్కడి నుంచి మన మంత్రి గారు సుభోష్ గారు వాళ్ళు కూడా కలిసి ఈ రెండు రోడ్లు కూడా వెళ్తాం. మన చెక్కుల కార్యక్రమంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మన మేడిశెట్టి గోపాలకృష్ణ గారికి, అదే ఇంకా మన బీసీపేటలో ఇద్దరికి ఇల్లు దుర్గమ్మ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేస్తూ మాకు ఆయన చాలా అందుబాటులో ఉంటున్నారు. ఆయన మాకు చాలా సంతోషం. పటవల గ్రామంలో మెయిన్ రోడ్డుని దాదాపు 12 కిలోమీటర్లు జడ్బీ రోడ్డు శాంక్షన్ అయిన సందర్భంగా మన ఎమ్మెల్యే గారు బుచ్చిరాజు గారు శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కూటమి నాయకులు అందరూ కలిసి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం బీసీ కాలనీలో రోడ్డు ఒకటి, అలాగే చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా చేశారు. అలాగే మంచినీటి సమస్యలను, హాస్పిటల్ సమస్యలను తెలియజేయడం కూడా జరిగింది. వాటిని కూడా త్వరలో సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇంత విజయవంతం చేసిన కూటమి నాయకులందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ భవన్. ఈరోజు మన పటాల గ్రామంలో బుచ్చిబాబు గారు ఒక సిసి రోడ్డుకి శంకుస్థాపన జరిగింది. ఈ మన పటాల పంచాయతీ తరఫున మన నాయకులందరూ చాలా కృషి చేశారు. కాశీ గారు, బండి సత్యబాబు గారు, అన్వేష్ గారు, ప్రసాద్ గారు అందరూ ఈ రోడ్డుకి చాలా కృషి చేశారండి. ముందు ఒకసారి ఆగిపోయింది, మళ్ళీ ఈ రోడ్డు రావడం మన అదృష్టం అండి. ఈ రోడ్డు వల్ల మనకి ట్రాఫిక్ ఇబ్బందులు పోతాయండి. చాలా మనకి ప్రశాంతంగా ఉంటుంది, ఇబ్బందులు ఉంటుందండి. మనకి అలాగా కుళాయి లైన్లు కూడా చెప్పామండి, ఆ కుళాయి లైన్లు కూడా ఆయన చేస్తున్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పాత శిథిలమై పడిపోయి ఉందండి. 2 సంవత్సరాల వరకు అద్దె దాంట్లో చేస్తున్నారండి. అది కూడా దాన్ని కూడా పరిష్కారం మన ఎమ్మెల్యే గారు చూపిస్తున్నారండి. ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మన పటల పంచాయతీ 2 వచ్చినాయండి. ఈ రోడ్ల వల్ల ఈ రోడ్డు మన పటవల నుంచి గుంటూరు వరకు ఉందని, మన పరిధి మంజీరు వరకు 1,60,00,000తో గ్రాంట్ అవ్వడం మనకి చాలా విశేషం అండి. మన గ్రామ ప్రజలు ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిందంటే, ఇంత విజయవంతం జరిగిన మన గ్రామ ప్రజలు, మన నాయకులు చాలా మంది కృషి చేశారండి. అందరూ శాలరీ ఉంటుందండి. ఈరోజు అభివృద్ధి ప్రదాత డాక్టర్ బుచ్చిబాబు గారు పటవల పంచాయతీ యందు ఆర్ఎండ్బి రోడ్డు నిమిత్తం పటవల నుండి ఉండూరు వరకు రోడ్డు శంకుస్థాపన చేయడం. మన పటవల గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన నిమిత్తం 1,20,00,000 రూపాయలు మన పటవలకి ఇచ్చి ఉన్నారు. దాని గురించి శంకుస్థాపన ఇచ్చేయడానికి రమ్మన్నారు. అదేవిధంగా బీసీ కాలనీ 15 లక్షలతో అది కూడా రోడ్డు, సీసీ రోడ్డు డ్రైన్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన బుచ్చిబాబు గారు వచ్చినప్పటి నుంచి ఎన్నో రింక్ రోడ్లు, ప్రధానమైన రోడ్లు, శాంతమల్లి ఇవన్నీ కూడా ఎంతో అభివృద్ధి చేసి, ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఈ విధంగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి